డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేడిగడ్డపై భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రైతులకు మేలు చేసే విధంగా చర్యలుంటాయని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతనిలోని భిక్షేశ్వర ఆలయంలో శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2-3 రోజుల్లో మహిళలకు మేలు పథకాలను ప్రారంభిస్తామన్నారు శ్రీధర్ బాబు. సాంకేతిక నిపుణులు, ప్రధానంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించి వారు చెప్పిన సలహా సూచనల మేరకు ఏమి చేయాలే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు చెప్పిన విధంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదే స్పష్టత, ఎవ్వరు ఏ పని చేయాలో అదే పని చేయాలి. ఆ పని చేయకుండా ఉంటే మేడిగడ్డ అవుతుంది.